అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 247వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులు, గీతా ప్రేమికులు, పరమాత్మ ప్రేమికులు, మంచిని కాంక్షించే వాళ్ళు, జీవితంలో సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలి, నిండుగా ఉండాలి, సంబంధాలు బాగుండాలి, శ్రేష్టమైనటువంటి జీవితాన్ని పొందాలి, అనుభవం చెయ్యాలి, పరమాత్మ యొక్క శ్రీమతం ఆధారంగా, భగవంతుడి యొక్క శ్రీమతం ఆధారంగా జీవితాన్ని తయారు చేసుకోవాలి. ఈ విధంగా భావిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా, సోదర సోదరులందరికీ కూడా నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. ఆధ్యాత్మిక రహస్యాలు. ఆధ్యాత్మిక రహస్యాలు కేవలము మనకి గీతలోనే మనకి లభిస్తాయండి. గీతలో అనేక శ్లోకాల్లో మనం ఇప్పటికే చర్చించుకున్నాం అనేక మార్లు. గుహ్యత మరియు రహస్యము అన్న శబ్దాలు ఉన్నటువంటి శ్లోకాలు 8 ఉన్నాయండి. అర్థమైందండి. దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి. గీతలో పైన చదువుకుంటే మనకి అర్థం కాదు. ఈ రహస్యాలు ఎందుకన్నాడు భగవంతుడు? రహస్యాలు ఉన్నాయి అని ఎందుకు చెప్పడం జరిగింది? మళ్ళీ తత్వము అనే పదం కూడా 16 శ్లోకాల్లో ఉంది. 8 దానికి రెట్టింపు అన్నమాట. 16 శ్లోకాల్లో తత్వం అన్న పదం ఉంది. తత్వం ఆధారంగా మాత్రమే నన్ను తెలుసుకుంటారు అని 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఆఖరి పంక్తిలో మాం వేత్తి తత్వతః అన్నాడు. అంటే నన్ను కేవలము తత్వము ద్వారా మాత్రమే తెలుసుకుంటారని భగవంతుడు కుండబద్దలు కొట్టినట్లు చెప్పినప్పుడు మనము దాన్ని ఎలాగ విస్మరిస్తామండి? భగవంతుని ప్రాప్తి చేసుకునే విధానము ఒక ఫార్ములా భగవంతుడు ప్రకటించడం జరిగింది. మన ఆ ఫార్ములా ప్రకారంగా మనము తత్వం అంటే ఏమిటి, తత్వం ఆధారంగానే నన్ను గుర్తిస్తారని భగవంతుడు అంటున్నప్పుడు అసలు తత్వం ఏమిటి, తత్వం ఏ విధంగా లభిస్తుంది మనకు ఆలోచన కలగాలి కదా. ఇవన్నీ కలగకపోవడానికి ఒకే ఒక కారణము అంధవిశ్వాసం, బుద్ధి నేత్రాన్ని మనం తెలుసుకోకపోవడం. అర్థమైంది. మనం మనిషి కదా, బుద్ధి ఉన్న మనిషి అంటే మనమే కదండి. బుద్ధి ఉన్న మనుషులం అంటే మనమే కదా. వాళ్ళు అలాంటప్పుడు మనం బుద్ధి నేత్రాన్ని ఎందుకు తెరుచుకోవటం లేదు, జాగృతి చేసుకోవటం లేదు, సత్యత ఆధారంగా ఎందుకు నడవటం లేదు? భగవంతుడు సత్యము అంటున్నాం కదా. అన్ని చాలా ప్రశ్నలు వస్తాయండి. గీతలో 18వ అధ్యాయంలోని 64వ శ్లోకంలో సర్వగుహ్యతమం భూయ శృణు మే పరమం వచః ఇష్టో అసిమే దృఢమితి తతో వక్ష్యామి తే హితం అంటాడు. నీ హితము కోరి చెప్తున్నాను అంటున్నాడు. ఇంకేం చెప్పాలి? అర్థమైందండి. నీ బాగోగు, నువ్వు బాగుపడాలి, నువ్వు చాలా శ్రేష్టమైన జీవితాన్ని జీవించాలి. ఎటువంటి టెన్షన్స్, రోగాలు, సమస్యలు, స్ట్రెస్ ఇవేవి లేకుండా హాయిగా నిశ్చింతగా పరమాత్మ సంతానముగా ఈ ప్రపంచంలో విశిష్ట వ్యక్తిగా, అర్థమైందండి, చక్కటి జీవితాన్ని పొందేటువంటి మార్గం అదే నీ హితము, నీ వెల్విషర్ని నేను ఆ విధంగా నేను చెప్తున్నాను అంటాడు. భూయ అన్నాడు చూసారా, మరలా చెప్తున్నాను అంటే కల్పము చెప్తూనే ఉంటాడు. ఒక కల్పము సత్యత్రేత ద్వాపర కలి అయిపోయిన వెంటనే మళ్ళీ రిపేర్ యుగము, సంగమ యుగము. అది అయిపోయిన తర్వాత మళ్ళీ సత్యత్రేత ద్వాపర కలి, మళ్ళీ మధ్యలో వచ్చింది రిపేర్ యుగం, దాన్ని సంగమ యుగం. ఇలాగ తిరుగుతూనే ఉంటుందండి. అది దీనికి ఏమి లేదు, నిరంతరము తిరుగుతూనే ఉంటుంది. అర్థమైందండి. ఇన్ఫినిటెసిమల్ అంటారు, అలాగా బేహద్ అంటారు, అనంతంగా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇకనే భూయ అన్న పదం వాడాడు అక్కడ. భూయ అన్న చాలా శ్లోకాల్లో భూయ అంటాడు. సర్వగుహ్యతమం భూయ శృణువే పరమం వచ. పరమం వచ అన్నాడు చూసారా, సుప్రీం. దీనికంటే గొప్ప మహావాక్యాలు ఇంకా ఈ పుడమి మీద ఏ ధర్మానికి చెందిన శాస్త్రంలో కూడా, ఏ శాస్త్రంలో కూడా మీకు ఇంతకంటే గొప్ప మాటలు మీకు ఉండవు, దొరకవు అంటున్నాడు. శృణుమే అంటే విను నాయన, పరమం వచః ఇష్టో అసిమే దృఢమితి. నీవు నాకు ఇష్టుడవు, నీవు నాకు పరమ ఇష్టుడవు. అర్థమైందండి. తతో వక్ష్యామి తే హితం. నీ యొక్క హితము కోరి నేను చెప్తా. చక్కగా చెప్పినటువంటి భగవంతుని మహావాక్యాలని మనము పెడచవని పెట్టడం అది ఎంతవరకు శ్రేయస్కరమని ఆలోచించండి. ప్రపంచంలో ఎవరికి తెలియదు కాబట్టి భగవంతుడే సృష్టి మీద అవతరించి
పునః మనందరికీ కూడా జాగృతి చేస్తున్నాడు, జ్ఞానోదయాన్ని కలిగిస్తున్నాడు. అర్థమైందండి? మన ఆత్మని జాగృతి చేయిస్తున్నాడు, ఆత్మని వికాసం వైపు నడిపిస్తున్నాడు. దాన్ని ఏమంటారు? స్పిరిచువల్ రియలైజేషన్, స్పిరిచువల్ అవేకనింగ్ అంటారు. స్పిరిచువల్ అవేకనింగ్ మరియు స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ అంటారు. అర్థమైందండి? జ్ఞానోదయాన్ని, ఆ జ్ఞాన నేత్రాన్ని తెరిపించి, ఆత్మనేత్రము, జ్ఞాననేత్రం, దివ్య చక్షు అంటాడు గీతలో. దివ్యం దదామి తే చక్షు పశ్యమే యోగమైశ్వరం అంట. నన్ను యోగ మార్గము ద్వారా చూడు నాయనా. నీవు భౌతిక 2 కళ్ళ ద్వారా నీవు నన్ను చూడలేవు, 2 చర్మ చక్షువుల ద్వారా నీవు నన్ను చూడలేవు. 11వ అధ్యాయం 8వ శ్లోకం. అతుమాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా. దివ్యం దదామి తే చక్షు పశ్యమే యోగమైశ్వరం. నా యొక్క ఈశ్వరీయ మహిమ, నా ఈశ్వరీయ శక్తి, నా యొక్క అద్భుతమైనటువంటి విభూతులు, ఇవన్నీ కూడా నీవు దేని ద్వారా చూడాలి? దివ్య చక్షువు ద్వారా చూడగలుగుతావు. అదే ఆత్మచక్షువు అన్నమాట. అర్థమైందండి? ఈ బ్యాక్గ్రౌండ్ లో మనం ఏం తెలుసుకుంటున్నామండి? ఆధ్యాత్మికము, ధార్మికం అని ముందు మాటగా చర్చిస్తున్నాము. ఇది చాలా ముఖ్యమైన విషయము. ధార్మికము అంటే ఒక ధర్మానికి మాత్రమే చెందినటువంటి వాళ్ళకి మాత్రమే వర్తింపజేసేది ధార్మికం. అలానే క్రైస్తవ గ్రంథము, బైబుల్ అంటారు, హోలీ బైబుల్, పవిత్రమైనటువంటి బైబుల్ అంటారు. అదేవిధంగా వారి ధర్మస్థాపకుడు జీసస్ క్రైస్ట్ అంటారు. అదేవిధంగా ప్రాఫెట్ మహమ్మద్ అంటారు. అర్థమైందండి? ఈ విధంగా ఖురాన్ అంటారు, గురునానక్ అంటారు, గురు గ్రంథ్ సాహెబ్ అంటారు, ధమ్మపాద అంటారు, బౌద్ధుల గ్రంథము. అర్థమైందండి? ఆ విధంగా హిందువుల గ్రంథము, మనం భగవద్గీత అనుకున్నాం. అంటే ఎంత అడ్వాంటేజ్ చూసారు హిందువులకి. హిందూ ధర్మం యొక్క గ్రంథము శ్రీమద్ భగవద్గీత. ఇప్పుడు హిందూ ధర్మం యొక్క గ్రంథం శ్రీమద్ భగవద్గీత అన్నప్పుడు మనం కొంచెం హయ్యర్ లెవెల్లో ఉండాలి కదా, అవునా కదా? హిందువులైనా కనీసము శ్రీమద్ భగవద్గీతలోని లోతైన తత్వాన్ని మనం గ్రహించాలి, ఆధ్యాత్మిక రహస్యాలు మనం తెలుసుకోవాలి. అది మనం చేయలేకపోతున్నాం. ఎందుకంటే అంధవిశ్వాసం అడ్డొస్తుంది, మూఢ విశ్వాసము. బుద్ధి నేత్రం మూసేసుకుని ఏది చెబితే అది ఓకే 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 అంటూ ఇప్పటిదాకా వచ్చాడు. ఇప్పుడు భగవంతుడు మనం ఏం అలర్ట్ చేస్తున్నాడు? నాయనా, ఇది సమయం యొక్క పిలుపు, కాల్ ఆఫ్ టైం అంటుంది. ఇది పరమాత్మ యొక్క పిలుపు, కాల్ ఆఫ్ గాడ్ అంటున్నాడు. ఎందుకంటే నాకు మాత్రమే సృష్టి యొక్క ఆది మధ్యాంత జ్ఞానము తెలుసు. ఎప్పుడైతే ఆధ్యాత్మికతలో మనము దూరుతామో, ఆధ్యాత్మిక దృష్టికోణములో మన యొక్క జీవితాన్ని పరివర్తన చేసుకుంటామో, ఎప్పుడైతే ఈ యొక్క స్పష్టత మనకు వస్తుందో, కొన్ని రోజులు అలా అభ్యాసం చేస్తూ ఉంటే మనకి స్పష్టత వస్తుంది, ఆత్మ అనుభవం అవుతుంది, పరమాత్మ నుండి శక్తులు, గుణాలు అనుభవం అవుతాయి. అప్పుడు ఇంత చక్కటి విధానం ప్రతిరోజు కేవలం ఒక అరగంట 30 గంట సేపు నేను యోగం చేసుకుంటూ ఉంటే చక్కగా నా యొక్క చాలా మెచ్యూరిటీ కలుగుతుంది. ఇంటర్నల్ గా క్లీన్లీనెస్ అంటారు చూసారా, ఆంతరిక శుద్ధత, ఇది నాకు అనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ స్థితి అనుభవం అవుతుందో దాన్ని ఏమంటారంటే పరిపూర్ణ స్థితి అంటారు. పరిపూర్ణ స్థితి అంటే ఆ స్థితిలో నిలదొక్కున్న వాడికి ఒక మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినటువంటి, ఒక చంద్రమండలం మీద అడుగు పెట్టిన అనుభూతి కలుగుతుందండి. అమ్మయ్యా, ఇంతకాలం వెతుకుతున్నాను, అర్థమైందండి, ఇప్పుడు పరమాత్మ ప్రాప్తి నాకు అయ్యింది, ఇంకా నేను విడిచిపెట్టను, అటువంటి స్థితి అనమాట. హైయెస్ట్ ప్రాప్తి. జో పానాథ ఒక పాలియా అంటాడు. నేను ఏది పొందాలని అనుకున్నానో అది పొందాను. ఇటువంటి స్థితి మనకు ధార్మిక జగత్తులో మనకు లభించదండి. నేను ప్రాప్తి పొంది ఇంకా వెతుకుతూనే ఉంటాం, ఇంకా వెతుకుతూ ఇంతకంటే గొప్ప దారి ఏమన్నా ఉంది అంటే ఇక్కడేమో జ్ఞాని స్థితిలో ఉంటే అక్కడ జిజ్ఞాసి స్థితిలోనే ఉంటాం. ఎవరు ఎక్కడ పిలిచినా రండి, మా దగ్గర ఒక సాధువు వచ్చారండి, ముట్టుకుంటే క్యాన్సర్ పోయిందండి ఒక అబ్బాయికి, రండి రండి అంటే అక్కడ వెళ్ళిపోతాం. అర్థమైందండి? తర్వాత ఇంకెవరో చెప్తే ఫలానా ఎక్కడో కాశీ నుంచి ఒక ఆయన వచ్చారండి, ఆయన అద్భుతమైనటువంటి జ్ఞానం చెప్తున్నారు, రండి రండి అంటే అక్కడికి వెళ్తాం. అంటే దీని ఏమంటారు? జిజ్ఞాసిత్వం అంటారు, ఇంక్విజిటివ్నెస్ అంటారు ఇంగ్లీష్ లో. అర్థమైందండి? సో ఈ విధంగా తెలుసుకుంటూ కొంతమంది బ్రహ్మకుమారిస్ కూడా వస్తారు, తెలుసుకుని వాళ్ళకి అర్థమైతే ఉంటారు, అర్థం కాకపోతే వెళ్ళిపోతారు. అర్థమైందండి? సో ఈ విధంగా ఇక్కడ ఇంకా వెతుకులాట ఉంటుంది, ఇంకా పరిపూర్ణత అనుభవం కాదు, కానీ ఆధ్యాత్మికతలో మనం పరిపూర్ణతని అనుభవం చేస్తాం. అర్థమైందండి? అందువల్ల ప్రతి ఒక్కరిని కూడా ధార్మికం నుండి ఆధ్యాత్మికం వైపు వెళ్ళడానికే భగవంతుడు తగిన ప్రేరణ మనకు భగవద్గీతలో 574 శ్లోకాలలోని తత్వము ఆధారంగా మనకు అందిస్తున్నారు. అదే విషయాన్ని మనం ఆధ్యాత్మిక రహస్యాలన్న కార్యక్రమంలో చర్చించుకుంటున్నాం.
ఇప్పుడు మన ముఖ్యమైనటువంటి అంశము తదుపరి ఎపిసోడ్ లో కూడా మరికొన్ని విషయాల్ని మనము ఆధ్యాత్మికము ధార్మికం మీద మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది అంతులేని ప్రవాహం అనమాట. ధార్మికంలో ఏం చేస్తున్నావు, ఆధ్యాత్మికంలో చేయట్లేదు. ఆధ్యాత్మికంలో ఏం చేస్తున్నావు, ధార్మికంలో చేయట్లేదు. సో రెండు వేరు అన్న సంగతి మనకు స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనకు దొరికే ప్రాప్తులు ఏమిటి, అక్కడ మనకు దొరికే ప్రాప్తులు ఏమిటి, ఇది అనమాట. మనం విశ్లేషణ చేసుకుంటే చాలా చక్కగా ఆ తేడా కనబడుతుంది. అప్పుడు ఒక్కసారి హై జంప్ చేస్తామన్నమాట. ధార్మికం కాదు, ధార్మికంలో ప్రాప్తులు లేవు, ధార్మికంకి ఏమో ఒక్క జన్మకి మాత్రమే పరిమితము, అని ఆధ్యాత్మికంలో ఎన్నో జన్మలు మన ప్రాప్తి మనకు దొరుకుతుంది. అదేవిధంగా స్వర్గం అనబడేటువంటి సత్య త్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మలు పొందడానికి అవసరమైన పురుషార్థాన్ని భగవంతుడు మనకు ఆధ్యాత్మిక జగత్తులో ఏ విధంగా చేయిస్తున్నాడో ఇప్పటికే కొన్ని లక్షల మంది విశ్వవ్యాప్తంగా వివిధ ధర్మాలకు, కులాలకు, వర్ణాలకు, జాతులకు, రంగులు, ఆడ మగ, భాషలు, దేశం చెందినటువంటి వాళ్ళు ఆ విధంగా అభ్యాసం చేస్తున్నారండి. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఖచ్చితంగా ఏ విధంగా వాళ్ళు ఆ పరిపూర్ణత చెందేటువంటి మార్గంలో పడ్డారు, నేను కూడా ఎందుకు పడకూడదు అని ఆ విధంగా మనం కూడా ప్రయత్నం చేసే అవకాశం భగవంతుడు మనకిస్తున్నాడు. ఇప్పుడు మనము ముందుకు వెళుతూ మనం సన్యాసము, యోగము, ఇది ఒక సబ్ అంశం అనుకోండి, ఒక క్రొత్త అంశాన్ని మీ దృష్టికి భగవంతుడు తీసుకొని వస్తున్నాడు. ఎందుకంటే ఈ సన్యాస మార్గం పెరిగిపోయింది, అర్థమైందండి. ఆ విధంగా సాధువులు, సంతులు, ఋషులు, మునులు, పీఠాధిపతులు, మహామండలేశ్వరులు, గురువులు, ప్రభువులు, జగద్గురువులు, ఇలాగా ఎన్నో వేల సంఖ్యలో అర్థమైంది చాలా మంది పెరిగిపోతున్నారు. అర్థమైందండి. మనం ఎవరిని అగౌరవపరచడం లేదు, కానీ ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు, ఇప్పటి వరకు మనము సాధువులు, సంతులు, ఋషులు, మునుల యొక్క ప్రవచనాలు విన్నాము, అర్థమైందండి. వారి సాంగత్యంలో ఉన్నాము, వారికి సేవ కూడా చేసుకున్నాము, వారికి అన్ని రకాలుగా మనం గౌరవాన్ని ఇచ్చాము. అని ఒక్క ప్రశ్న మీ అందరూ వేసుకోవాల్సింది ఏమిటంటే, ఎవరికి వారే వేసుకోవాల్సింది ఏమిటంటే, ఇక్కడ సన్యాసము, యోగము ఒక్కటి అంటున్నాడు కదా, అక్కడ కేవలం ఒక సన్యాసము మాత్రమే చేస్తున్నారు, యోగము చేయటం లేదు. కాబట్టి ఏం జరుగుతుందండి, యోగము ద్వారా పరమాత్మ ప్రాప్తి జరుగుతుంది. అర్థమైందండి. ఇక్కడ సన్యాసము, యోగము ఒకటే అన్నప్పుడు సన్యాసములో యోగము ద్వారా ఎటువంటి ప్రాప్తి కలుగుతుందో సన్యాసములో కూడా అదే ప్రాప్తి కలగాలి అని కలగటం లేదు కదా. ఆలోచించండి, కలుగుతుందా? పరమాత్మ ప్రాప్తి పొందే విధానం చెప్తున్నారా, ఆత్మజ్ఞానం చెప్తున్నారా, రాజయోగం చెప్తున్నారా, సంస్కార పరివర్తన చెప్తున్నారా? అర్థమైంది. ఎందువల్ల చెప్పలేకపోతున్నారు ఒక్కసారి గమనించండి. ఈ సన్యాసం అనేది బాహ్యంగానే జరుగుతుంది, ఆంతరికంగా జరగటం. బాహ్యంగా అంటే వస్త్రాన్ని మార్చుకుంటున్నారు, అర్థమైందండి. అదే విధంగా నేను ఇంటిలో ఉండలేకపోతున్నాను అని అక్కడ ఉన్న అడ్రస్ మార్చుకుంటున్నారు. ఇక్కడ నుంచి కాశీకి వెళ్తున్నారు, ఇంకో దగ్గరికి వెళ్తున్నారు అంటే ఇక్కడున్న అడ్రస్ ఫలానా ఊరి యొక్క ఇంటి యొక్క అడ్రస్ తీసుకుని అంటే అడ్రస్ మార్చుకుంటున్నారు. ఇది బాహ్యంగా జరుగుతోంది. మన ఆత్మ యొక్క అడ్రస్ తెలుసునా ఎవరికైనా? పరంధామములో భగవంతుడు ఉన్నాడు, వారితో రాజయోగం ద్వారా మనం కనెక్ట్ అవ్వాలి అన్న నాలెడ్జ్ ఉందా? అంటే యోగము లేకుండా సన్యాసం చేస్తున్నాడు, అందువల్ల మనకి ఎటువంటి ప్రాప్తి జరగలేదు. తప్పుడు పనులు చేసేవాళ్ళు ఆ తప్పుడు పనులు మానేయట్లేదు, తాగేవాడు త్రాగుతున్నాడు, స్మోక్ చేసేవాడు చేస్తున్నాడు, లంచం తీసుకునేవాడు తీసుకుంటున్నాడు, అరిచేవాడు అరుస్తున్నాడు, కరిచేవాడు కరుస్తున్నాడు, విషయ వికారాల నుండి బయటికి రాలేకపోతున్నాడు, ఇంద్రియ సుఖాలని అదే జీవిత లక్ష్యము గమ్యముగా అనుకుంటూ జీవితాన్ని ఆ విధంగా సుఖ సాధనాల ద్వారా భోగ భాగ్యాలని అనుభవం చేసేటువంటి విధానము నుంచి ఎటువంటి మార్పులు ఏమైనా చేసుకుంటున్నారా? చేసుకోవడం. ఎందువల్ల చేసుకోవడం లేదు? భగవంతుడు స్పష్టం చేస్తున్నాడు. ఎందుకంటే ఈ యొక్క సన్యాసములో యోగం కూడా ఉన్నది, ఇమిడి ఉన్నది. ఈ యోగము లేకపోవటం వల్ల ఈ విధంగా జరుగుతుంది అని తన పిల్లలకి స్పష్టం చేస్తూ ఉన్నారన్నమాట. ఎందుకు చేస్తూ ఉన్నారు? భగవంతుడు ఎందుకు చెప్పాలి విషయము? ఎందుకంటే 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఏం చెప్పాడు? కొద్ది మంది మాత్రమే నన్ను స్పష్టంగా అర్థం చేసుకుంటారు. అర్థమైందండి. సో ఆ మార్గంలో పడాలి అంటే మనం ఇక్కడ ఈ జ్ఞానం మనకు అవసరం అన్నమాట. ఒకసారి ఇప్పుడు అదే విషయాన్ని సమర్థించే మరొక శ్లోకాన్ని మీ ముందు ఉంచుతానండి. 5వ అధ్యాయంలోని 4వ శ్లోకం.
ఒక్కసారి ఆ శ్లోకాన్ని వినండి. సాంఖ్యయోగౌ పృథక్ బాల ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. ఇది శ్లోకం. అర్థమైందండి? 5వ అధ్యాయంలోని 4వ శ్లోకం. ఇక్కడ సాంఖ్య అని ఒకటి అన్నాడు, యోగ అని ఒకటి అన్నాడు. అర్థమైందండి? సాంఖ్య అంటే ఏమిటి? సాంఖ్య అంటే మనం మామూలుగా కూడా సాంఖ్య శాస్త్రము, సాంఖ్య దర్శనం అని కపిల మహర్షి యొక్క శాస్త్రం ఒకటి ఉంది. అది కాదండి, అది వేరే. మళ్ళీ అదొక బ్రహ్మసూత్రాల లాగా అదొక శాస్త్రం. అర్థమైందండి? ఇక్కడ భగవద్గీతలో సాంఖ్య అన్న పదము దేని గురించి వాడటం జరిగింది అంటే డిస్క్రిమినేటివ్ విజ్డమ్ అన్నాడు. డిస్క్రిమినేటివ్ అంటే విచక్షణ. ఈ జ్ఞానములో జ్ఞానము, విజ్ఞానము, అదేవిధంగా మనము ఏమంటాము, అనుభవ సహిత జ్ఞానము ఏమిటి, దీని నుండి నాకు వచ్చే ప్రాప్తి ఏమిటి అని తెలియజేసేది విజ్ఞానం. అది సాంఖ్య అంటున్నారు. అర్థమైందా? డిస్క్రిమినేటివ్ నాలెడ్జ్ అంట. ఊరికే జ్ఞానం కాదు, ఆ జ్ఞానము ఇతరత్రా ఇప్పటి వరకు నేను ఫాలో చేస్తున్న జ్ఞానానికి ఈ జ్ఞానానికి తేడా ఏమిటి. అర్థమైంది? అదేవిధంగా 2వ అధ్యాయం పేరు ఏం పెట్టాడు? సాంఖ్య యోగం అని పెట్టాడు. సాంఖ్య యోగం అని అందులో ముఖ్యంగా కవర్ చేసింది ఏంటి చెప్పండి? అందులో కవర్ చేసింది ఏంటి? నువ్వు ఆత్మవి, శరీరము నీది, శరీరం వేరు, ఆత్మ వేరు. అర్థమైంది? నైనం చిందంతి శస్త్రాన్ని అన్నాడు కదా. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ జాతస్య హిద్రువో మృత్యు దేహినోస్మిన్ యథా దేహే. అర్థమైందండి? సో ఏమంటున్నాడు అక్కడ? ఆత్మ వేరు, శరీరము వేరు, ఆత్మ అవినాశి, శరీరం వినాశి, ఆత్మ శరీరం యొక్క యజమాని. స్వయము ఆత్మ, గుర్తుపెట్టుకోండి, ఐ ఆమ్ ద సోల్ అన్నమాట. నేను ఆత్మని, ఇది నా దేహము. ఈ నా దేహము ద్వారా నేను పాత్రని అభినయిస్తున్నాను. కళ్ళు తనంతటవి చూడవు, నేను కళ్ళ ద్వారా చూస్తాను. నేను ఎవరిని చూడాలి? మిమ్మల్ని చూడాలా? అసలు చూడకూడదా? అక్కడ చూడాలా, ఇక్కడ చూడాలా, పైకి చూడాలా? ఎవరు ఇస్తున్నారు డైరెక్షన్? ఇక్కడ కూర్చొని ఆత్మ డైరెక్షన్ లో పనిచేస్తుంది. సో ఇంద్రియాలు మొత్తం ఆత్మ డైరెక్షన్ లో పనిచేస్తున్నాయి. అర్థమైందండి? ఈ శరీరం కూడా ఆత్మ డైరెక్షన్ లో పనిచేస్తుంది, బుద్ధి ఆత్మ డైరెక్షన్ లో పనిచేస్తుంది, మనసు ఆత్మ డైరెక్షన్ లో పనిచేస్తుంది. సో ఈ యొక్క స్థితి చెప్పేదే సాంఖ్య. అర్థం? డిస్క్రిమినేటివ్ అంటే అదనమాట, అది విచక్షణ తెలియజేసేదనమాట. దాన్ని సాంఖ్య అన్నాడు గీతలో. ఇక్కడ ఏమంటున్నాడు? సాంఖ్య మనకి ఏం చెప్తుంది? యోగం గురించి మనం ఇప్పటికే చర్చించుకున్నాం, దాన్ని చర్చిద్దాం. సాంఖ్యలో ఇంకోటి ఏం చెప్తుందంటే, సాంఖ్యలో ఏం చెప్తుందంటే ఆత్మ శరీరము వేరు వేరు. శరీరము ద్వారా ఆత్మ ద్వాపర యుగము నుండి అజ్ఞానములో ఆత్మ యొక్క ఉనికిని సంపూర్ణంగా మరచిపోయి దేహభ్రాంతిలో పడిపోయి నేను దేహం అన్నటువంటి భ్రాంతిలో రకరకాల పాడు పనులు చేశాయి. అర్థమైంది? రకరకాల పాడు పనులు, భ్రష్ట కర్మలు, పాప కర్మలు, నికృష్ట కర్మలు, నీచ కర్మలు, ఇవన్నీ జరిగిపోయాయి. కలియుగం యొక్క అంతిమ సమయంలో ఇది విశృంఖలంగా జరుగుతోంది. అర్థమైంది? ప్రపంచంలో అందరూ మంచి పనులు చేస్తున్నారు అంటానికి లేదు. ఎక్కడ చూసారా, ఎక్కడ చూసినా కూడా గొడవలు, గందరగోళము, కోర్టు కేసులు, తగాదాలు, యుద్ధాలు, మోసాలు, లంచగొండితనం, స్కామ్లు, స్కాండల్స్, ఒకరంటే ఒకరు పడకపోవటము, జాతి భేదాలు, ధర్మ భేదాలు, మత భేదాలు, భాషా భేదాలు, మా భాష గొప్పది, మీ భాష గొప్పది, ఈ విధంగా మా భగవంతుడు, మీ భగవంతుడు, రిలీజియన్ పేరు మీద యుద్ధాలు, ఇవన్నీ ఇప్పుడు చూస్తున్నాం కదా. ఎంత వరకు అధోగతి చెందింది ప్రపంచం అంటే ప్రతి ఒక్కరి నోట ఏ రిలీజియన్ సంబంధించిన అయినా కూడా భగవంతుడు వచ్చి మార్చవలసిందే, కానీ ఇది మనిషి మార్చలేడు. అదే పని భగవంతుడు చేస్తున్నాడు. సాంఖ్యలో ఏమవుతుందంటే ఆత్మజ్ఞానాన్ని పొంది ఆత్మలో ఉన్నటువంటి ఏమంటారు గుణాలు, శక్తులు, నీవు పరమాత్మ అప్పుడే ఆత్మలో పెట్టాడు స్టార్టింగ్ లో, దానిని జాగృతి చేసుకోవడానికి ఏం చెయ్యాలి? దేహభ్రాంతిని విడిచిపెట్టాలి. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలనే పంచవికారాలకి దూరంగా ఉండాలి. ముఖ్యంగా కామ వికారము, క్రోధ వికారము, లోభ వికారము నరకానికి ద్వారాలు అని చెప్పారు. అర్థమైందండి? భగవద్గీతలో 16వ అధ్యాయంలో 21వ శ్లోకంలో త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామ, క్రోధ, తథా లోభ,
తస్మాత్ ఏతత్రయం త్యజేత్. కాబట్టి నీవు వెనువెంటనే తక్షణమే ఈ మూడింటిని విడిచిపెట్టు అంటున్నాడు భగవాన్. వచ్చి నేను చెప్పడం లేదు కదండి. సో ఇది అన్నమాట మనకు కావాల్సింది, రినౌన్సియేషన్. సన్యాసము అంటే రినౌన్సియేషన్. ఏది రినౌన్స్ చెయ్యాలి? దేహాభిమానము, దేహ భ్రాంతి, విషయ వికారాలు, ఈ పంచ వికారాలని నీవు విడిచిపెట్టాలి. అందుకనే సాంఖ్య అంటే సన్యాసి మార్గము. సన్యాసి మార్గములో సాంఖ్య ఎందుకు పెట్టాడు అంటే, నీవు ఈ యొక్క విచక్షణ, ఈ డిస్క్రిమినేషన్, ఇది నీవు గుర్తించి ఇంద్రియ సుఖాలు కాదు, ఇప్పుడు ఆత్మ చింతన నువ్వు చెయ్యాలి అన్న జ్ఞానం పొందడమే సాంఖ్య. ఇక్కడ యోగం గురించి ఆలోచించు. యోగం అంటే ఇప్పటికే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, పెద్దగా చర్చించక్కర్లే. యోగం అంటే స్వయాన్ని ఆత్మగా భావించాలి, పరమాత్మతో స్మృతి చెయ్యాలి, పరమాత్మ నుండి శక్తులు గుణాలు తీసుకోవాలి, ఆత్మలో ఉన్నటువంటి ఈ యొక్క సంస్కారాలు ఏవైతే కుళ్ళిపోయాయో ఆ సంస్కారాన్ని బాగు చేసుకోవాలి. అర్థమైందండి? సాంఖ్య యోగం పృథక్ అన్నాడు. పృథక్ అంటే వేరు వేరు. ఎవరంటారంటే ఆ విధంగా బాల అన్నాడు. బాల అంటే బాలుడు, చైల్డ్. చైల్డ్ అంటే చిన్నపిల్లవాడని కాదండి, చైల్డిష్ మెంటాలిటీ అంటే ఇమ్మెచ్యూర్. ఆధ్యాత్మికంగా మెచ్యూరిటీ లేదు, అర్థమైన స్పష్టత లేదు, బుద్ధి నేత్రం తెరుచుకోకుండా అంధవిశ్వాసంలో కూరుకుపోయి ఉన్నటువంటి మనిషి గురించి చెప్తున్నాడు అనమాట. అర్థమైందండి? తను ఇమ్మెచ్యూర్ అన్నాడు, ఇమ్మెచ్యూర్ ఇంటెలిజెన్స్ అన్నాడు. అల్ప బుద్ధి గలవాడు, అది గ్రహించే శక్తి లేదు. అంటే శరీరం వేరు, ఆత్మ వేరు అన్న గ్రహణ శక్తి లేదు. భలే అకాడమికలీ బాగా ఉండొచ్చు, భలే శాస్త్రజ్ఞానం ఉండొచ్చు, కానీ సింపుల్ నాలెడ్జ్, నేను వేరు, నా శరీరం వేరు, ఆత్మాభిమానం అంటే ఏమిటి, దేహాభిమానం అంటే ఏమిటి, ఈ స్పష్టత లేదన్నమాట. అందుకని అక్కడ బాల అన్నాడు. పృథక్ అంటే వేరు వేరు. అంటే సాంఖ్యము యోగము వేరు వేరు అంటున్నాడంట. బాల అంటే తక్కువ జ్ఞానం ఉన్నవాడు, తక్కువ బుద్ధి ఉన్నవాళ్ళు, చాలా ఇమ్మెచ్యూర్ మైండ్, ఇమ్మెచ్యూర్ ఇంటెలెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఆ విధంగా భావిస్తారంట. ప్రవదంతి ఆ విధంగా భావిస్తారు. నా పండిత అన్నాడు. కానీ పండితులు అంటే వైజ్ పర్సన్స్, తెలివైన వారు, మెచ్యూరిటీ ఉన్నటువంటి వాళ్ళు, ఆధ్యాత్మిక చింతనలో పరిణితి చెందినటువంటి వాళ్ళు, ఆ విధంగా వాళ్ళు అనరంట, వాళ్ళు రెండు ఒకటే అంటారు. సాంఖ్యయోగౌ పృథక్. పృథక్ అంటే వేరు వేరుండి, అది వేరు ఇది వేరు. అది ఆ విధంగానే మనం అర్థం చేసుకున్నాం కదా. ఎందుకంటే అందరికీ స్పిరిచువల్ మెచ్యూరిటీ రాలేదు కదా. స్పిరిచువల్ మెచ్యూరిటీ ఆత్మజ్ఞానం రావాలి. అక్కడ సన్యాసులు కూడా ఆత్మజ్ఞానం లేదు కాబట్టి వాళ్ళు కూడా దైహికంగానే వాళ్ళు వేషధారణ చేస్తున్నారు, దైహికంగానే వాళ్ళు ప్రవచనాలు చేస్తున్నారు. కానీ అక్కడ అందులో ఆత్మజ్ఞానము, నువ్వు ఆత్మను అనుభవం చేసుకోవాలన్న విషయం వాళ్ళు ఎక్కడా కూడా చెప్పరు, ఎవరు కూడా చెప్పరు. చెప్పినా కూడా అది ఏ విధంగా అనుభవం చెయ్యాలి, పరమాత్మ యొక్క స్మృతి ఎలా కలుగుతుంది, పరమాత్మ యొక్క శక్తులు గుణాలు ఎలా తీసుకోవాలి, భగవంతుడు ఒక్కరే ఉన్నారు కదా అన్న విషయాన్ని భగవద్గీతలో భగవంతుడు తత్వజ్ఞాన కోణంలో మనం అర్థం చేసుకున్నట్టుగా చెప్పరు. అందుకని ఏమైపోయింది, బాల అన్నాడు కదా అంటే అల్ప బుద్ధి గల వాళ్ళు ఏమనుకుంటారంటే అది సన్యాస మార్గం. నాయన సన్యాస మార్గం, వాళ్ళు కూడా నీకు కాస్త మంత్రాలు ఇస్తారు, అది ఇస్తారు, ఇది ఇస్తారు, చక్కగా ఉపదేశాలు ఇస్తారు, నీ మనసుని కాస్త ప్రశాంతంగా ఉంచడానికి ఆ విధంగా ప్రవచనాలు వింటూ ఉంటారు. కొన్ని లక్షల మంది, వేల సంఖ్యలో ఇప్పుడు టీవీలో కూడా, భక్తి ఛానల్లో కూడా ఎంతో మంది ప్రవచనకారులు ఉన్నారు, ప్రవచనం చేస్తూ ఉంటారు. అది వేరు, అది సాంఖ్య కింద వస్తోంది. ఇక్కడ యోగం అంటే కర్మయోగము. అర్థమైందండి? కర్మయోగం అంటే నీవు ఏ పనైనా చెయ్యి, నీవేం చెయ్యాలి, పరమాత్మతో యోగము చేస్తూ చెయ్యాలి. అప్పుడేమవుతుంది, కర్మలు శ్రేష్టంగా పరివర్తన చెందుతాయి. కర్మలలో నీ యొక్క ఆత్మ ఇప్పటికే పాడైపోయింది, అది ఇంకా పాడవకుండా అక్కడ ఫుల్ స్టాప్ పెడతావు. ఇప్పటి వరకు పేరుకుపోయినటువంటి కుళ్ళు సంస్కారాలని కడుక్కునే ప్రాసెస్ మొదలు పెడతావు. ఇది యోగంలో జరుగుతుంది. సాంఖ్యలో ఏం జరగాలి, విషయ వికారాన్ని సమూలంగా సన్యసించాలి. రినౌన్స్ అంటాడు కదా, రినౌన్సియేషన్ ఆఫ్ నెగటివిటీస్. అది సన్యాసం అంటే. సన్యాసం అంటే ఏంటి, విడిచిపెట్టడం కదా. సన్యాసం అంటే ఇల్లు వాకిలు విడిచిపెట్టడం కాదు, భార్య బిడ్డలు విడిచిపెట్టడం కాదు. ఏదైతే వర్తమానంలో మనం చూస్తున్నామో దీన్ని భగవద్గీత సమర్థించటం లేదన్న విషయం గుర్తించాలి. సాంఖ్య యోగో పృథక్ బాలా ప్రవదంతి నా పండితాః. తర్వాత ఇది రెండు పంక్తులు అయిపోయింది కదండి. ఏకమప్యాస్థిత సమ్యక్ ఉభయోర్ విందతే ఫలం అన్నాడు. ఇక్కడ సమ్యక్ అస్థిత అన్న ఈ రెండు పదాలు చాలా కీలకమండి. అదే సమ్యక్
అస్థిత అంటే ఏంటి? ప్రాపర్ గా. సమ్యక్ అంటే చక్కగా, చక్కగా అంటే యథార్థంగా, వాస్తవంగా, భగవంతుడు చెప్పిన విధంగా. అర్థమైందండి? యాజ్ ఇట్ ఈజ్ అంటాం కదా, భగవంతుడు ఏం చెప్పాడు అది ఆ విధంగా చేయటం అనమాట. అక్కడ అక్కడ ఏమన్నాడు? సమ్యక్ అన్నాడు. ఆస్థిత అంటే భగవంతుడు ఏం చెప్పాడు? ప్రతి ఒక్కరు తమ మూల స్వరూపంలో ఆత్మలు. ఇప్పటి వరకు దేహభ్రాంతిలో ఉండి ఇంద్రియ సుఖాల కొరకు కామ క్రోధ లోభము అహంకారాలతో పట్టుకొని కూర్చొని ఆ సుఖాలనే అదే జీవితం యొక్క లక్ష్యముగా భావించుకొని జీవితాన్ని గడుపుతున్నాము. ఇప్పుడు భగవంతుడు వచ్చి మనకి ఇది కాదురా నాయనా, ఇది అంతిమ జన్మ, ఆఖరి క్షణము, కలియుగం అంతిమ అవబోతుంది. ఇప్పుడు కానీ నువ్వు కానీ మారకపోతే నీ కుళ్ళు సంస్కారాలతో దేహాన్ని త్యాగం చేస్తావు. త్యాగం చేసినప్పుడు నీ కుళ్ళు సంస్కారాలు నిన్ను స్వర్గములోకి రానివ్వకుండా డిస్క్వాలిఫై చేస్తుంది. నువ్వు అక్కడ ఏమైపోతావు? పరంధామంలో ఆ విధంగా కూర్చుంటావు. మళ్ళీ నీకు అనుకూలంగా, నీ సంస్కారాలకు అనుకూలంగా ఉన్నటువంటి శరీరము దొరికినప్పుడు ఎక్కడ దొరుకుతుంది? ఏ ద్వాపరంలోనో లేకపోతే కలియుగంలోనో దొరుకుతుంది నీ సంస్కారాలకు మ్యాచ్ అయ్యేటువంటి బాడీ. అప్పుడు వచ్చి తల్లి గర్భంలో చేరి మళ్ళీ జన్మ తీసుకుంటావు. ఆ విధంగా నీ యొక్క జన్మ ఉంటుంది. సాంఖ్యయోగం పృథక్ బాల ప్రవదంతి నా పండిత. పండితులు ఆ విధంగా చెప్పరు. అది ఇది ఒకటే రా నాయన. అందులో సన్యాసం అంటే వికారాలను త్యజించాలి, దేహాభిమానాన్ని త్యజించాలి. అప్పుడు అదే యోగంలో కన్వర్ట్ అవుతుంది. యోగం కూడా అంతే. స్వయాన్ని ఆత్మగా భావిస్తావు. ఆత్మల తండ్రైన పరమాత్మతో యోగం చేస్తావు. బుద్ధి ద్వారా, మనస్సు ద్వారా సంబంధాన్ని జోడిస్తావు. మనాభవ మామేకం శరణం వ్రజ. భగవంతుడు ఒక్కడే అన్న సంగతి గుర్తిస్తావు. సంస్కార పరివర్తన చేసుకుంటావు. అందుకని ఈ మార్గము అదే పరమాత్మ దగ్గరికి తీసుకెళ్తుంది. యోగ మార్గం కూడా పరమాత్మ దగ్గరికి తీసుకెళ్తుంది అంటాడు. అందుకని ఏకమప్యాస్థిత ఉభయోర్ విందతే ఫలం. ఈ రెండు ఉన్నాయి కదా, సాంఖ్య మరియు యోగము, సన్యాస మార్గము మరియు ఇది యోగ మార్గం, కర్మయోగ మార్గం. ఈ రెండు కూడా ఒక్కటే డెస్టినేషన్ కి తీసుకొని వెళుతుంది. ఎప్పుడు తీసుకెళ్తుంది? సమ్యక్ ఆస్థిత. చక్కగా ప్రాపర్ గా భగవంతుడు ఏ విధంగా నిర్దేశించాడో ఆ విధంగా నీవు స్థితి అయి స్పష్టంగా అర్థం చేసుకుని బుద్ధినేత్రాన్ని తెరుచుకొని ఆ విధంగా చేసుకున్నట్లయితే రెండిటి ద్వారా ఫలం అనేది ఒక్కటే. ఇదండి ఈ భగవద్గీతలో ఈ శ్లోకంలో ఉన్నటువంటి లోతైన తత్వము. ఇప్పుడు గీతలో ఏ విధంగా ఇచ్చాడో ఒకసారి మనం గమనిద్దామండి. ఇది ఎన్నోది అధ్యాయం అంటే 5వ అధ్యాయంలోని 4వ శ్లోకం. ఎందుకు ఇది కూడా చెప్తున్నానంటే, భాష్యకారులు కొంతవరకు కరెక్ట్ గా రాసుకున్నారు. కొన్ని దగ్గర కొన్ని విషయాల్లో మీరు కొన్ని కరెక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు భగవంతుడి మహావాక్యాల ఆధారంగా నేను చెప్తున్నాను. 30 సంవత్సరాల నుంచి నేను వింటున్నాను కాబట్టి అర్థమైందండి. సో ఆ విధంగా నా ఆ స్పష్టత ఇక్కడ నేను క్లారిటీ మీకు ఇస్తున్నాను అనమాట. ఒక్కసారి గమనించండి. 5వ అధ్యాయంలో 4వ శ్లోకం. ఇక్కడ ఒకసారి ఏమన్నారు చూసుకొని మనం కార్యక్రమాన్ని ముగిద్దాము. సాంఖ్య కామ కర్మ, సాంఖ్య కర్మ యోగములు వేర్వేరు ఫలములను ఇచ్చునని మూర్ఖులు పలికెదరు. ఇక్కడ బాల అంటే చైల్డిష్ మెంటాలిటీ అన్నాడు మామూలుగా. అక్కడ డిస్క్రిమినేటివ్ ఇంటెలిజెన్స్ అన్నాడు. అంటే విచక్షణ చేసేటువంటి బుద్ధి ఉండదంట. అల్ప బుద్ధి అని అనొచ్చు, లేకపోతే మూఢ బుద్ధి అన్నాడు. ఇక్కడ మూర్ఖులు అన్నాడు. సాంఖ్య కర్మయోగములు వేర్వేరు ఫలములను ఇచ్చునని మూర్ఖులు పలికెదరు, పండితులు అట్లు పలకరు. ఇక్కడ పండితులు అంటే మెచ్యూర్డ్ జ్ఞానులు అన్నమాట, నాలెడ్జబుల్ పర్సన్స్ అన్నమాట. పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానాన్ని అక్యురేట్ గా అర్థము చేసుకున్నటువంటి జ్ఞానులు. అర్థమైందండి? వాళ్ళని ఇక్కడ ఏమంటున్నాడు? పండితులు అంటున్నాడు. కానీ పండితులు అట్లు పలుకరు. ఆ రెండింటిలో ఏ ఒక్కదానినైనను బాగుగా, అంటే బ్రాకెట్ లో విధి విధానముగా అంటే భగవంతుడు ఏ విధంగా చెప్పాడు అక్కడ సమ్యక్ అన్నాడు చూసారా? సమ్యక్ ఆస్థిత అదనమాట. విధి విధానముగా బాగుగా ఆచరించిన వాడు ఈ రెండింటి ఫలస్వరూపమైన పరమాత్మను పొందును అన్నాడు. ఇక్కడితో ఈ చర్చను మనం ముగించుకుందాం. తదుపరి ఎపిసోడ్లో మరొక అద్భుతమైన శ్లోకంలోని తత్వాన్ని, సన్యాసము యోగము రెండు వేర్వేరు కాదు అన్న శ్లోకాలు కొన్ని ఉంచబోతున్నాను. అర్థం చేసుకోండి. సన్యాస మార్గంలో యోగం లేకపోవటం వల్ల ఇప్పటి వరకు సన్యాస మార్గంలో మనం అక్కడ వెళ్ళి వాళ్ళ ప్రవచనాలు విన్నప్పటికీ కూడా మనకి పరమాత్మ ప్రాప్తి జరగలేదు. కానీ ఈ శ్లోకంలో ఏమంటున్నాడు భగవంతుడు? ఆ మార్గంలోనూ పరమాత్మ ప్రాప్తి జరుగుతుంది,
ఈ మార్గంలోను పరమాత్మ ప్రాప్తి జరుగుతుంది. రెండు కోణాలలో మనకి భగవంతుడు అర్థం చేయిస్తున్నాడు. ఎందుకంటే వర్తమాన సమయంలో మనుషులందరూ కూడా, భక్తులందరూ కూడా ఈ విధంగా సన్యాసులు అంటే వేరు, వారు కూడా కొన్ని ప్రాప్తులు మనకి ఇస్తున్నారు అన్నటువంటి ఒక భావనలో ఆ విధంగా వాళ్ళు వెళుతున్నారు. కాబట్టి ఆ కరెక్షన్ భగవంతుడు మనకి ఇస్తున్నారు. ఓకేనండి, అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల సారాన్ని, తత్వాన్ని సవివరంగా విశ్లేషించిన శ్రీ శ్రీనాథ్ గారికి ధన్యవాదాలు.